ఎవరైనా మీతో గొడవ పడేటప్పుడు వాళ్ళకి కావాల్సింది మీ స్పందన. మీరు అరవాలి, మీరు ఏడవాలి, మీరు ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వాలి, మీరు కంగారు పడాలి. ఎందుకంటే మనిషికి తన మాట యొక్క ప్రభావం కనిపించాలి. అలా కనిపిస్తేనే అతని ఈగోకి ఒక సాటిస్ఫాక్షన్ అనేది దొరుకుతుంది. అలా కాకుండా మీరు ప్రశాంతంగా ఉంటే వాళ్ళకి వాళ్ళ బ్రెయిన్‌లో ఒక అసహనత అనేది స్టార్ట్ అవుతుంది. ఒక సిట్యుయేషన్ ఇమాజిన్ చేయండి. ఒక వ్యక్తి కోపంగా అరుస్తున్నాడు. ఎదుటి వ్యక్తి ఏమి మాట్లాడకుండా ప్రశాంతంగా అరిచే వ్యక్తి మొహం చూస్తున్నాడు. అట్లాంటప్పుడు అతని బ్రెయిన్‌లో మెల్లిగా క్వెషన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఏంటి? ఇతనికి నా మాటలు పట్టడం లేదా? నేను ఇంత కోపంగా, ఇంత ఆవేశంగా మాట్లాడుతున్నా ఇతనెందుకు డిస్టర్బ్ అవ్వడం లేదు? నా మాటలు ఇతను సీరియస్‌గా తీసుకోవట్లేదా? లేకపోతే ఇతను నాకన్నా ఎక్కువ కంట్రోల్‌లో ఉన్నాడా? అని వాళ్ళని వాళ్ళు క్వెషన్ చేసుకుంటూ ఉంటారు. ఈ ప్రశ్నల వల్ల అతను ఫ్రస్ట్రేషన్‌కి గురవుతాడు. మనిషికి కావాల్సింది మీ స్పందన. మీరు స్పందిస్తే అతనికి ఒక సాటిస్ఫాక్షన్ అనేది వస్తుంది. అలా కాకుండా మీరు స్పందించకపోతే అతను ఎంత అరుస్తున్నా మీరు ప్రశాంతంగా అతని మొహం పెట్టి చూస్తూ ఉన్నారు అంటే ఇతనికి నేను ఫెయిల్ అవుతున్నాను అన్న ఫీలింగొస్తుంది. చాలా మంది ఏమనుకుంటారు అనంటే, ఎదుటి వ్యక్తి కోపంగా మాట్లాడుతున్నాడు అనంటే, నేనేమన్నా తప్పు చేశానేమో అందుకనే అతను మాట్లాడుతున్నాడు అలా అని అనుకుంటారు. కానీ నిజం అది కాదు. నిజం ఏంటి అంటే చాలా మందికి కోపంగా అరిస్తే నేనేంటో తెలుస్తుంది అన్న ఫీలింగ్ అనేదొస్తుంది. చాలా మంది వాదనల్లో, ఆర్గ్యుమెంట్స్‌లో మాట్లాడేటప్పుడు నిజం కోసం మాట్లాడరు. వాళ్ళు మాట్లాడేది నేను అరిచి మాట్లాడితే ఎదుటి వ్యక్తి భయపడతాడు అని మాట్లాడతారు. ఈ భయం ఆ అరిచే వ్యక్తికి ఒక కిక్ అనేది ఇస్తుంది. దానివల్ల కొంతమంది ఊరికే అరుస్తూనే ఉంటారు. వాళ్ళేమని ఫీల్ అవుతారు అంటే, నా మాటకి వెయిట్ ఉండాలి. నేను మాట్లాడే మాటలే ఫైనల్ అవ్వాలి. నేను మాట్లాడే మాటల వల్ల ఎదుటి వ్యక్తి రియాక్షన్ అనేది ఇస్తే అంటే ఏడవడం కానీ లేకపోతే కంగారు పడడం గానీ, ఎమోషనల్‌గా బ్రేక్ అయిపోవడం గానీ, భయపడడం గానీ, ఇట్లా చేస్తే వాళ్ళకి ఒక సాటిస్ఫాక్షన్ అనేదొస్తుందనమాట. అలా కాకుండా మీరు ప్రశాంతంగా ఉంటే, మీరు నీ మాటలు నా మీద పనిచేయడం లేదు. నా మనసు మీద దానికి నీ మాటలకి ఎలాంటి ప్రభావం లేదు అని మీరు ఆ అరిచే వ్యక్తికి చెప్పినట్టే. ఇట్లా మీరు ప్రశాంతంగా ఉండడం వల్ల ఆ అరిచే వ్యక్తి యొక్క ఈగో, అహంకారం అనేది దెబ్బతింటుంది. అలా కాకుండా మీరు ఆ వ్యక్తి అరుస్తున్నాడు అనంటే మీరు కూడా ఈక్వల్‌గా అరిచారనుకోండి. అప్పుడు ఆ అరిచే వ్యక్తికి తను చేసే తప్పు ఎప్పటికీ అర్థం గాదు. మళ్ళీ ఆ రూమ్‌లో మీ ఇద్దరి ఎనర్జీస్ సేమ్ అవుతాయి. అట్లాంటప్పుడు చూసే వాళ్ళకి కూడా ఎవరు అంటే ఇద్దరిది తప్పున్నట్టు అనిపిస్తుంది. అట్లా కాకుండా మీరు అరవకుండా మీరు ప్రశాంతంగా ఉంటే కొద్దిసేపటి తర్వాత వాళ్ళకే కొన్ని క్వెషన్స్ అనేవొస్తాయి. అంటే ఏంటి నేను చైల్డిష్‌గా బిహేవ్ చేస్తున్నానా? నేను ఆక్వర్డ్‌గా కనిపిస్తున్నానా? నేను కంట్రోల్‌ని లూజ్ అవుతున్నానా? అన్న క్వెషన్స్ వాళ్ళది వాళ్ళకు రైజ్ అవుతాయి. చాలా మంది ఏం చేస్తారు అనంటే కోపంగా అరిచే వాళ్ళు ప్రశాంతంగా, స్ట్రాంగ్‌గా ఉండే వాళ్ళని అసలు భరించలేరు. అట్లాంటప్పుడు వాళ్ళేం చేస్తారు? నేను ఎంత మాట్లాడినా గానీ, నా మాటల ప్రభావం వీడి మీద పడట్లేదు. సో, నేను పర్సనల్‌గా అటాక్ చేస్తాను అని మిమ్మల్ని పర్సనల్‌గా అటాక్ చేయడం స్టార్ట్ చేస్తారు. అంటే పాత విషయాలు తీయడం, మీ పాత తప్పులు తీయడం, లేకపోతే మీ వీక్‌నెస్ ఏవైతే మీరు బలహీనంగా ఉండే సిట్యుయేషన్స్ ఉంటాయో వాటిని తీయడం, లేకపోతే మిమ్మల్ని ఇన్సల్టింగ్‌గా మాట్లాడడం అనేది చేస్తారు. ఎందుకు అంటే సాధారణమైన మాటలు మీ మీద పనిచేయడం లేదు. ఎలాగైనా వాళ్ళకి మీ నుంచి రెస్పాన్స్ అనేది కావాలి. ఇట్లా మీరు పర్సనల్‌గా మాట్లాడినప్పుడు అది మీకెట్లా ఉంటుంది అంటే పర్సనల్ అటాక్ లాగా ఉంటుంది. ఎవరైనా ఇంకా పర్సనల్‌గా మాట్లాడేటప్పుడు మనము ఖచ్చితంగా బ్రేక్ డౌన్ అవుతాం. ఆ బ్రేక్ డౌనే వాళ్ళకి కావాల్సింది. అంటే ఏడ్చేయడమో, లేకపోతే అరవడమో, లేకపోతే భయపడిపోవడమో, కంగారు పడిపోవడమో ఈ ఎక్స్‌ప్రెషన్స్ మీరు చూపించారు అంటే వాళ్ళకి నేను సుపీరియర్, నేనేదో గ్రేట్, నేనిప్పుడు సాధించాను అన్న ఫీలింగ్ అనేది కలుగుతుంది. దానికోసం వాళ్ళు ఇట్లా పర్సనల్‌గా అటాక్ చేయడం అనేది స్టార్ట్ చేస్తారు. మరి ఇలాంటి సిట్యుయేషన్‌ని ఎలా ఎదుర్కోవాలి? వీటికి ప్రాక్టికల్ సొల్యూషన్స్ ఏంటి అన్నది తెలుసుకుందాం. ఫస్ట్ ప్రాక్టికల్ సొల్యూషన్స్ ఏంటి అంటే, మీరు వాళ్ళ ఫ్లోని బ్రేక్ చేయాలి. ఎవరైనా మిమ్మల్ని అటాక్ చేస్తున్నారు, చాలా కోపంగా ఎన్నో విషయాలు మాట్లాడుతున్నారు అనన్నప్పుడు, మీరు ఒక కొద్ది నిమిషాల తర్వాత ఒక క్వెషన్ అనేది అడగాలి. నువ్వు మాట్లాడేది నేను నీ మాట విననందుకా? లేకపోతే
నువ్వు మాట్లాడే మాటలు నన్ను హర్ట్ చేయాలి అనా? అన్న ఒక క్వెషన్ మీరు అడగండి. ఈ క్వెషన్ మీరు అడిగారు అనంటే వాళ్ళ థింకింగ్ జోన్‌లోకెళ్తారు. అంటే వాళ్ళు ఫైట్ జోన్ నుంచి థింకింగ్ జోన్‌లోకెళ్తారు. అప్పుడు వాళ్ళు వాళ్ళ మాటల్ని అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఏంటి నేను వీడు తప్పు చేశాడని మాట్లాడట్లేదా? నేనేదో గెలవాలని మాట్లాడుతున్నానా? అని వాళ్ళని వాళ్ళు అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేస్తారు. అక్కడ వాళ్ళ ఫ్లో అనేది కొంచెం బ్రేక్ అవుతుంది. సెకండ్ ఏం చేయాలి అననేసంటే ఎప్పుడైనా కానీ వేరే వాళ్ళు మిమ్మల్ని ప్రొవోక్ చేసేటట్టు, రెచ్చగొట్టేటట్టు మాట్లాడేటప్పుడు మీరు అది గుర్తించగానే వెంటనే మీ టోన్ అనేది మీరు ఇంకా కామ్‌గా, ఇంకా సాఫ్ట్‌గా చేయాలనమాట. చాలామంది ఏం చేస్తారు అనంటే, ఎదుటివాడు అరుస్తున్నాడు అనంటే అన్‌ఇంటెన్షనల్‌గా వాళ్ళేదో ప్రిపేర్ అయ్యి కాదు. కానీ వెంటనే వీళ్ళు కూడా అరిచేస్తారనమాట. ఇది కాకుండా మీరు ఇంకా సాఫ్ట్ టోన్‌లో, ఇంకా కామ్ టోన్‌లో మాట్లాడారు అని అనుకోండి. ఇది చాలా పవర్‌ఫుల్ టెక్నిక్. దీనివల్ల ఏమవుతుంది అనంటే రూమ్‌లో ఉన్నవాళ్ళు వేరే వాళ్ళకి ఆహ్, ఇన్‌స్టాంట్‌గా మీ తప్పు లేదు అన్న భావన అనేది కలుగుతుంది. చాలా మట్టుకి ఏంటి అనంటే, ఈ అరవడం, కోప్పడడం అనేది నెగెటివ్ ఎనర్జీ. ఆ నెగెటివ్ ఎనర్జీ చూపించేటప్పుడు వేరే వాళ్ళు కూడా ఏదో అలర్ట్ మోడ్‌లోకెళ్తారు. అలా కాకుండా మీరు కామ్‌గా మాట్లాడుతున్నారు అనంటే, వీడి దగ్గర ఏదో పాయింట్ ఉంది. అందుకనే వీడు కామ్‌గా మాట్లాడుతున్నాడు అన్న మెసేజ్ అనేది కన్వే అవుతుంది. ఇంకొకటేం జరుగుతుంది అనంటే, ఎప్పుడైనా గాని కామ్‌గా మాట్లాడేటప్పుడు, ఆ అరిచే వ్యక్తి బ్రెయిన్, మీ బ్రెయిన్ ఈ 2 బ్రెయిన్స్ కూడా ఈ కాంట్రాస్ట్‌ని, ఈ వ్యతిరేకతని అబ్జర్వ్ చేస్తాయి. అబ్జర్వ్ చేసి, ఆ అరిచే వ్యక్తికి కూడా ఒక డౌన్ ఫాల్ అనేది స్టార్ట్ అవుతుంది. అంటే అతను కూడా వీక్ అవుతాడనమాట ఇన్ ద రూమ్. సో, ఇది చాలా పవర్‌ఫుల్ టెక్నిక్. ఇంకొక టెక్నిక్ ఏంటి అననేసంటే, ఎవరైనా మిమ్మల్ని పర్సనల్‌గా మాట్లాడుతున్నప్పుడు, అటాక్ చేస్తున్నప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే అన్‌కంఫర్టబుల్‌గా ఫీల్ అయ్యి దాన్ని స్కిప్ చేయడానికి లేకపోతే ఆ టాపిక్‌ని డైవర్ట్ చేయడానికి వెంటనే ట్రై చేస్తారు. అలా అస్సలు చేయకండి. వాళ్ళు ఎంత పర్సనల్‌గా అటాక్ చేస్తారో చేయనివ్వండి. అయిన తర్వాత మీరు సింపుల్‌గా కొద్ది సేపటి తర్వాత ఒక క్వెషన్ అడగండి. "నువ్వు ఇదంతా మాట్లాడావు కదా! దీనివల్ల నీకు కొంచెమైనా ప్రశాంతత అనేది దొరికిందా?" అని అడగండి. ఈ ఒక్క క్వెషన్ వాళ్ళలో ఒక గిల్ట్‌ని వాళ్ళు తప్పు చేసే భావన నేనేదో తప్పుగా మాట్లాడాను అనే భావనని కంపల్సరీ రేకెత్తిస్తుంది. మీరిట్లా అడగంగానే వాళ్ళేం చేస్తారు అనంటే వాళ్ళు ఒక ఇన్‌స్టాంట్‌గా గిల్ట్ అయినా స్టార్ట్ అవుతుంది. లేకపోతే నేను ఏదో తప్పు చేశాను అనే ఫీలింగ్ అయినా వాళ్ళని కొద్ది సేపటి కోసమైనా వాళ్ళ థాట్స్‌ని ఆపుతుందనమాట. లేకపోతే వీడు నేనేమైతే చేద్దామని అనుకున్నాడో వీడది అబ్జర్వ్ చేసాడు, వీడు గ్రహించాడు అనైనా ఆ అరిచే వ్యక్తికి అర్థమవుతుంది. ఇంకొక ఆహ్, సూపర్ టెక్నిక్ ఏంటి అంటే, ఎప్పుడైనా కానీ ఫైట్ చేసేటప్పుడు ఆ పర్సన్‌కి అంటే మాటలతో ఫైట్ అయ్యేటప్పుడు, ఆ పర్సన్‌కి ఎదురుగా కూర్చోకుండా ఉండడానికి ప్రిఫర్ చేయండి. చేయండి. ఏం చేయండి అనంటే, ఏదన్నా కోపంగా అతను అరుస్తున్నాడు అంటే, ఫేస్ టు ఫేస్ ఉండకుండా పక్కన కూర్చోవడం, పక్కకి రావడం, పక్కనొచ్చి మాట్లాడడం ఇట్లాంటిది చేయండి. ఇట్లాంటిది చేస్తే, ఈ ఆ వ్యక్తి అరిచే వ్యక్తి యొక్క బ్రెయిన్ ఇదేదో డిస్కషన్ లాగా తీసుకుంటుంది. ఇది ఆ ప్లేస్ యొక్క టెన్షన్‌ని గణనీయంగా తగ్గిస్తుంది. సో, ఫేస్ టు ఫేస్ ఉండకుండా పక్క పక్కన ఉండడానికి, పక్కన కూర్చోవడానికి, పక్కన నిలబడి మాట్లాడడానికి ట్రై చేయండి. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డిస్కషన్ ఒక డిస్కషన్ అరుస్తూ ఉన్నప్పుడు, అట్లా వెళ్తున్నప్పుడు మీరు ఖచ్చితంగా ఎండ్‌లో నేను నీ మాటని వ్యతిరేకించాను కానీ నిన్ను కాదు. నేను ఈ పరిస్థితిని వ్యతిరేకిస్తున్నాను. కానీ నిన్ను నేను ఏమనట్లేదు. నిన్ను నేను వ్యతిరేకించట్లేదు అని ఒక మాట అనేది మీరు చెప్పండి. చాలా సార్లు డిస్కషన్స్‌లో, ఆర్గ్యుమెంట్స్‌లో ఎట్లా ఉంటుంది అనంటే, మనము ఆ పరిస్థితిని వ్యతిరేకిస్తాం. కానీ ఎదుటి వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతారంటే, వాళ్ళనే వ్యతిరేకిస్తున్నాము. వాళ్ళకే నో చెప్తున్నాము. వాళ్ళ మీదనే అరుస్తున్నాము. వాళ్ళ క్యారెక్టర్ మీద అంటున్నాము అని ఫీల్ అవుతారు. అలా కాకుండా ఎట్ ద ఎండ్ మీరు నేను ఈ పరిస్థితి గురించే మాట్లాడుతున్నాను. నేను పర్సనల్‌గా నిన్నేం అనట్లేదు అన్న మాట మీరు మాట్లాడారు అనంటే, వాళ్ళు కొంచెం సేఫ్‌గా ఫీల్ అవుతారు. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే మీరు ఖచ్చితంగా ఏదైనా పాయింట్ చెప్పాలి అని అనుకుంటే, లేకపోతే నేను ఇలా చేయాలనుకున్నాను. కానీ ఇలా జరిగింది అని చెప్పాలనుకుంటే, ఆ కోపంగా అరిచే వ్యక్తి కోపంగా అరుస్తున్నప్పుడు మాత్రం అస్సలు చెప్పకండి. మీరు ఆ వ్యక్తి కోపంగా అరిచేటప్పుడు చెప్పారు అనంటే, ఆ వ్యక్తికి అసలు బ్రెయిన్ అనేది పనిచేయదు. కోపంగా ఉన్నప్పుడు, భయంగా ఉన్నప్పుడు మనకి థింకింగ్ అనేది చాలా నేరో అవుతుంది, తగ్గుతుంది. అట్లాంటి మూమెంట్‌లో మీరు ఏ ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చినా వేస్టే. సో, అతను కొంచెం కామ్ డౌన్ అయిన తర్వాత మీరెళ్లి మీ ఎక్స్‌ప్లనేషన్‌ని ఇవ్వండి. ఒక్కటి గుర్తుపెట్టుకోండి. జీవితంలో ప్రతీదీ మనం మాటతోని గెలవడం అనేది సాధ్యం కాదు. ప్రతీదీ మాటతో గెలవలేం. కొంతమంది మీ రియాక్షన్ మీదనే జీవిస్తూ ఉంటారు.
కొంతమందికి మీరు భయపడితే, మీరు అరిస్తే, మీరు ఏడిస్తే వాళ్ళకేదో సాధించిన ఫీలింగ్ అనేది ఉంటుంది. అలా కాకుండా మీరు ప్రశాంతంగా ఉన్నారు అనంటే, వాళ్ళకి వాళ్ళలో ఉన్న ఎంప్టీనెస్, వాళ్ళలో ఉన్న చెడ్డతనం వాళ్ళకే ఒక మిర్రర్ లాగా మీరు చూపించినట్టు అవుతుందనమాట. అందుకనే మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ప్రతి పర్సన్‌కి ఎమోషనల్‌గా డిస్టర్బ్ చేయడం, వాళ్ళనేదో బ్రేక్ డౌన్ చేసేయడం గెలుపు అస్సలు కాదు. గెలుపంటే ఏంటి అంటే, ఎదుటి వారి అస్థిరత్వం అంటే ఇన్‌సెక్యూరిటీ కూడా మీ ప్రశాంతతని ఏమాత్రం చెక్కు చెదరట్లేదు. మిమ్మల్ని చెక్కు చెదరకుండా ఉంచుతుంది అనే స్థితే నిజమైన గెలుపు అని గ్రహించండి. ఈ వీడియో గనక మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి. ఛానెల్‌ని గనక మీరు ఫస్ట్ టైమ్ చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అని వీడియో స్టార్టింగ్‌లో కానీ, మధ్యలో కానీ నేను చెప్పట్లేదు. ఎందుకంటే అది వ్యూవర్స్‌కి ఒక చిన్న డిస్టర్బెన్స్ లాగా ఉంటుంది. నా వ్యూవర్స్‌కి అది ఉండకూడదు అని నేను లాస్ట్‌లో చెప్తున్నాను. మీకొక రిమైండర్ లాగా. మీకు నచ్చితేనే లైక్ చేయండి. మీ ఒపీనియన్ ఏంటి వీడియో మీద అనేది డెఫినిట్‌గా కామెంట్ చేయండి. మీకు ఎలాంటి టాపిక్స్ మీద వీడియో కావాలి అన్నది కూడా కామెంట్ చేయండి. నేను డెఫినిట్‌గా చేయడానికి ట్రై చేస్తాను.